నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో హేమ విషయంలో ఇప్పుడు మళ్ళీ కొత్త వార్తలు వస్తున్నాయి కదా, సో దాని గురించి మీరేమంటారు? యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే హేమ అనే ఒక వ్యక్తి కొందరి చేత టార్గెట్ చేయబడింది. ఎందుకు ఏంటి అనేది అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ, కానీ నాకు కనబడిందే నేను మాట్లాడుతున్నా. నాకు హేమ గారితో సంబంధం లేదు అండ్ ఆ టార్గెట్ చేసిన వ్యక్తులతోనూ సంబంధం లేదు. కనబడుతుంది సినారియో. చెప్పనా? యాక్చువల్గా ఏంటంటే ఛార్జ్ షీట్ అనేది రేపు మండే రావాలి. ప్రతి కేసులో ఎఫ్ఐఆర్ అయిన ప్రతి కేసులో అది మంచో చెడో తర్వాత సంగతి. రూల్ ప్రకారంగా ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారు, కోర్టుకు సబ్మిట్ చేస్తారు. తర్వాత వాళ్ళు నిందితులా లేకపోతే బాధితులా వాళ్ళవి చూసుకుంటారు. నిందితులైతే శిక్ష ఏదన్నా ఉంటే వేస్తారు, లేదా ఫైన్ ఉంటే వేస్తారు, లేదా క్షమాభిక్ష పెట్టినా పెడతారు. లేదు వీళ్ళు బాధితులు అని తెలిస్తే వాళ్ళని ఏం చేయాలో చెప్తారు. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, చిన్న చితగా శిక్ష వేసి వదిలేస్తారు వాళ్ళని ఓ రోజు, ఇంకోసారి చేయకండి రా బాబిలా అని. డ్రగ్స్ కేసులో బాధితులైనా సరే ఇంకెప్పుడు ఇలా తీసుకోకండి, ఇది మీకు నష్టం అని ఏదో చెప్పి వాళ్ళని తీర్చిదిద్దే పంపుతారు. అంతే తప్పించే వెంటనే వాళ్ళకు ఉరిశిక్ష వేసేయరు బేసికలీ. సో ఛార్జ్ షీట్ అనేది ప్రతి దాంట్లో వస్తుంది. ఇప్పుడు హేమది కూడా కేసు ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి, అంటే ఇది హేమ కేసు కాదు, మళ్ళీ బాగా గుర్తుపెట్టుకోండి, బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసు. రేవ్ పార్టీ కేసే, మళ్ళీ ఇంకా డ్రగ్స్ అనేది అసలు అక్కడ ఉన్నాయా లేవనేది కూడా ఛార్జ్ షీటే చెప్పాలి. అది ఇంకా ప్రూవ్ అవ్వలేదు. ఛార్జ్ షీటే చెప్పాలి. అంటే ఇన్నున్నాయి, నిజంగా అవి ఉన్నాయి, అవేనా, సరే దొరికాయి, అది దొరికింది నిజంగా డ్రగ్సేనా, ఇట్లాంటివన్నీ నెక్స్ట్ ట్రయల్లో పోతూ ఉంటాయి. తర్వాత సంగతి మనం అప్పుడు మాట్లాడకూడదు. ప్రజెంట్ బెంగళూరులో జరిగినటువంటి ఒక రేవ్ పార్టీ, అసలు అది రేవ్ పార్టీయా కాదా బర్త్డే పార్టీ అనేది కూడా నెక్స్ట్ తేల్చాలి, ముందే మాట్లాడకూడదు. పార్టీ జరిగిన ప్రతి పార్టీని కూడా రేవ్ పార్టీ అనడానికి లేదు, అంతే కదా. సో అంటిల్ అండ్ అన్లెస్ ఛార్జ్ షీట్ దాఖలైన తర్వాత వాళ్ళ అన్నీ పరిశీలించి ఇది ఇదే అని నిర్ధారిస్తే కోర్టు, అప్పుడు నువ్వు మాట్లాడాలి ఇది రేవ్ పార్టీ, అప్పుడు నువ్వు మాట్లాడాలి ఇక్కడ డ్రగ్స్ దొరికాయి, అప్పుడు నువ్వు మాట్లాడాలి ఇక్కడ ఇంతమంది ఉన్నారు, అంతమందిలో ఇంతమంది తీసుకున్నారంట, ఇంతమంది తీసుకోలేదంట, అది దాంట్లో మనకు తెలిసిన వాళ్ళు పలానా వాళ్ళు ఉన్నారంట, రైట్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే హేమని ఎలా టార్గెట్ చేశారో నేను ఇప్పుడు చెప్తా. ఛార్జ్ షీట్ దాఖలైంది యాక్చువల్గా, ఇప్పుడే చేస్తున్నారు. ఒక 1108 పేజీలో ఎంతో, 1100 చిల్లర పేజీలు. ఎందుకంటే అంతమంది ఉన్నారు మరి మహామహులు, అంతమంది ఉండేసరికి అన్ని పేజీలు వచ్చింది. దాంట్లో అంతమందిలో మనకు తెలిసినటువంటి సినిమా ఇండస్ట్రీ చెందినటువంటి ఒక హేమ అనే ఒక క్యారెక్టర్ కూడా ఉంది. మిగతా వాళ్ళందరి పేర్లు ముందు నుంచి చెప్పట్లా, ఇప్పుడు చెప్పట్లా. పాస్పోర్ట్లు దొరికినా చెప్పట్లా, కార్లు ఉన్నా చెప్పట్లా, ఏ ఉన్నా చెప్పట్లా, ఒక హేమే ఉంది మొత్తం. అసలు బెంగళూరు మొత్తానికి డ్రగ్స్ సప్లై చేసేదే హేమ అన్నట్టు చెప్తున్నారు. హేమ చుట్టే తిరుగుతుంది. సీరియస్లీ, అంటే టార్గెట్ చేయబడిందనే కదా. మరి మిగతా వాళ్ళ పేర్లు రావట్లేదు అంటే షీ వాజ్ ఓన్లీ టార్గెటెడ్. మరి ఎవరు టార్గెట్ చేస్తున్నారు, ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, అది వాళ్ళ పర్సన్. ఆవిడకి ఏమైనా గట్టు పంచాయతీలు ఉన్నాయో లేదా చిల్లర గొడవలు మనకు తెలియదు, వదిలేద్దాం. బట్ హేమ గారిని అయితే టార్గెట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు హేమ గారికి చేతికి ఛార్జ్ షీట్ ఇవన్నీ కూడా ఇప్పుడు కాదు, మండే వస్తుంది. ఇవాళ ఏంటిది, శుక్రవారం, గురువారం, నెక్స్ట్ మండే వస్తుంది. మండే వచ్చిన తర్వాత అప్పుడు ఆమె దాన్ని రిలీజ్ చేసి, చూడండి ఇందులో ఇంతమంది ఉన్నారు, ఇంతమంది నెగిటివ్ అని ఇంతమంది పాజిటివ్ అని వచ్చింది అని ఆవిడ అప్పుడు చెప్పిన తర్వాత అప్పుడు నిర్ధారించు నువ్వు హేమ గారు డ్రగ్స్ తీసుకున్నారంట అని. ముందే ఇప్పుడు రాసేశారు వీళ్ళంతా. ఛార్జ్ షీట్ వచ్చిందంతే, ఛార్జ్ షీట్లో హేమ గారు తీసుకున్నట్టుగా నిర్ధారించారు అని ఎవడు చెప్పాడు? ఎవడు చెప్పలా. కానీ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అందరూ రాశారు, మెయిన్ స్ట్రీమ్ పీపుల్ అందరూ రాశారు. ఎందుకు రాశావు? ఆ ఛార్జ్ షీట్ నీ చేతికి కూడా రాలేదు, ఆ ఛానళ్ళ చేతికి కూడా రాలేదు, ఆ రాసినోడి చేతికి కూడా రాలేదు. వీళ్ళందరూ ఒక మూకుమ్మడి దాడి చేసినట్టేగా. దెన్ మరి వచ్చినప్పుడు మాట్లాడు, ఆవిడ చెప్పినప్పుడు మాట్లాడు. ఆవిడ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా ఆవిడ మళ్ళీ దాన్ని ట్రాన్స్లేట్ చేసి మనకి ఎలగబెట్టాలి, టైం పడుతుంది. ఇప్పుడు మండే రోజు నీ దగ్గరకు వచ్చిన వెనస్డేనో థర్స్డేనో నీకు మళ్ళీ ఆవిడ చెప్పాలి. వచ్చిన వెంటనే ఇదిగోండి నాకు వచ్చిందని కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిదానికి ఒక టైం అనేది ఉంటుంది.
అంటే ఎంత కాదన్నా ఇప్పుడు ఆ ఛార్జ్ షీట్ గురించి నీకు నాకు తెలియాలన్నా బయట ప్రపంచానికి తెలియాలన్నా మినిమం ఒక 1 వీక్ అయితే ఈజీగా పడుద్ది. వెయిట్ చేయాలి. ఈ గురువారం నుంచి నెక్స్ట్ గురువారం వరకు అయితే 100% పడుద్ది. మరి ఆ నెక్స్ట్ గురువారం వరకు ఏమొస్తుందో ఏముంటుందో నీకు తెలియనప్పుడు హేమ గారు డ్రగ్స్ తీసుకున్నట్లుగా నిర్ధారించారని ఎవడు రాశాడు? ఎవడాడు చెప్పింది? ఎవడు చెప్తే తెలిసింది వీళ్ళకి? ఊహాగానాలు కదా. మరి ఆ ఊహాగానాలని ఇదే నిజం అని చెప్పేసి నువ్వు గట్టిగా రాస్తున్నారే, ఒకడు కాకపోతే ఒకడు 100 మంది. వీళ్ళని ఏ చెప్పుతో కొట్టాలి? టార్గెట్ చేయబడ్డావు కదా, నువ్వు టార్గెట్ చేసావు కదా. ఎందుకు టార్గెట్ చేసావు ఆమెనే? దేనికి టార్గెట్ చేసావు చెప్తాను దానికి కూడా. రా అమ్మ మాకు ఇంటర్వ్యూ ఇవ్వు అంటావు అందరూ. ఇప్పుడు ఇవ్వలేనండి నా వల్ల కాదు. మేము పిలిస్తే ఇంటర్వ్యూ ఇవ్వవా? ఉండు నీ సంగతి చెప్తా అని టార్గెట్ చేస్తారు. సెటిల్మెంట్లకు పిలుస్తారు. ఏంటి సెటిల్మెంట్ అంటే ఏంటి? డబుల్ సెటిల్మెంట్లు కాదు. నిన్ను మేమే నెగిటివ్ వచ్చిందని మాకు తెలిస్తే మేము చెప్పాము, సరే ఇప్పుడు రాలేదని నువ్వు అంటున్నావు కదా, మేము పాజిటివ్ చేస్తాం, మళ్ళీ నువ్వు రావచ్చు కూర్చో. నీతో నేనెందుకు రా పాజిటివ్ చేయించుకోవాలి? నువ్వు ఎవడమని? నిన్ను ఎవడు నెగిటివ్ చేయమన్నాడు? నీకు నీకు నెగిటివ్ అనిపించినప్పుడు తెలిసినప్పుడు నెగిటివ్ అని చెప్పావు, మరి పాజిటివ్ అని చెప్పినప్పుడు ఎందుకు చెప్పించావు అట్లా? మొన్న కూడా అసలు హేమ గారు అక్కడ దొరికింది అని పెట్టినప్పుడే ఫస్ట్ టైం వార్త వచ్చినప్పుడు డ్రగ్ తీసుకుంది మొత్తం ఒళ్ళంతా డ్రగ్తోనే నిండిపోయిందని చెప్పి రాసావు. అవునా? బాబు ఈమె తీసుకోలేదంటరా, ఇదిగోండి పోస్టు అని చెప్పేసి కాగితం ముక్కిస్తే మరి అప్పుడు ఎందుకు చెప్పాలా తీసుకోలేదంట అని? అంటే డ్యామేజ్ చేయడానికే నువ్వు ఉన్నావు, కావాలనే టార్గెట్ చేసావు కదా. షీ వాజ్ టార్గెటెడ్ బై సమ్మన్. అది వాళ్ళు ఎందుకు చేశారనేది, ఎందుకు చేస్తున్నాడో అది వాళ్ళ ఇష్టం. మరి ఈవిడకి వాళ్ళకి ఏం కూడా ఉన్నాయో తెలియదు, కానీ చేయని తప్పుకైతే ఆవిడ్ని కావాలని అయితే టార్గెట్ చేశారన్న విషయం అయితే అర్థమవుతుంది. నెక్స్ట్ మా అసోసియేషన్ కూడా కార్డు ఇచ్చేసిందమ్మా మళ్ళీ. ఆవిడ తప్పేం లేదని తెలిసిన తర్వాత అది కూడా ఒక యూనియనే ఇచ్చారు, శివబాలాజీ గారే సైన్ చేసి ఇచ్చారు, కార్డు ఇచ్చారు. మరి ఆ విషయం కూడా బయట ఎవడు చెప్పలేదు, ఎవడు మాట్లాడలేదు. పలానా హేమ గారి నిర్దోషి అంట, ఆవిడకి కార్డు సస్పెండ్ చేసింది అని అందరూ చెప్పారు కదా. మంచి మాత్రం చెప్పట్లేదు. సస్పెన్షన్ తీసేశారు, అసలు సస్పెండ్ ఏం కాదంట, మళ్ళీ ఆవిడ కార్డు ఆవిడకి ఇచ్చారు. మరి ఎందుకు చెప్పలేదు ఆ వార్తని? అదేవతో అడ్రస్ లేని రోడ్ల మీద తిరిగేది వచ్చి ఆమె దగ్గరుండి ఇట్లా చూసినట్టుగా హేమ డ్రగ్స్ తీసుకుందని చెప్పి అన్ని ఛానళ్ళు తిరిగి చెప్పింది. పెద్ద ఏదో ఆమె శుద్ధ పూస అయినట్టు. ఇట్లా ఉన్నారు మనుషులు. కావాలని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అంత అవసరం ఏముంది? అండ్ నెక్స్ట్ నువ్వు అంత టార్గెట్ చేయడానికి ఏం కావాలి హేమ గారి దగ్గర నుంచి నీకు? ఆవిడకి ఏమైనా 1000 కోట్లు ఉన్నాయా నీకు కావాలంటే? చెప్పు. చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్, కొద్దో గొప్ప సంపాదించుకుంది ఆవిడంతవరకు, తను బతకడానికి బాగానే ఉంది, షీఈ్ హ్యాపీ. అలాంటిది ఏం కావాలి ఇంకా ఆమె దగ్గర నుంచి నీకు? ఆమెనే ఎందుకు టార్గెట్ చేయాలి? ఆవిడ ఒక్కరి పేరే వినిపిస్తుంది ఎప్పుడు. దేని గురించి అయినా గట్టిగా మాట్లాడే దాంట్లో అసలు ఆవిడే ఉంటుంది. ఇప్పుడు మొన్న స్టార్టింగ్, ఇప్పుడు కాదు, యూట్యూబ్ మొదలైన కొత్తల్లోనే పిచ్చిగా థంబ్నెయిల్స్ పెడుతుంటే, ఇప్పుడు మొన్న మంచు విష్ణు గారు ట్రోలర్స్ గురించి మాట్లాడారు, కానీ కొన్నేళ్ల క్రితం అసలు స్టార్టింగ్ స్టేజెస్లోనే హేమ గొంతెత్తింది. 9 ఏళ్ళ 10 ఏళ్ళ క్రితమే. ఇంకా నాకు నన్ను అడిగితే ఎప్పుడో, అప్పుడు ఇంకా ఇన్ని ఛానల్స్ కూడా లేవు. అప్పుడే ఇలా గట్టిగా చెబితే చాలామంది మార్చుకున్నాం. అవును కదా, మనకు వ్యూస్ కోసం ఎందుకు ఇంత చెత్తగా మనం పెడుతున్నాం థమ్స్ అని మోస్ట్లీ అందరు మార్చుకున్నారు. అప్పట్లో ఎథిక్స్ మర్చిపోయి ప్రవర్తించిన వాళ్ళందరూ కూడా మారారు. అండ్ నెక్స్ట్ ఎవరు ఏం చేసినా సరే ఈమె ఫస్ట్ ముందుండి పోరాడేది. సింపుల్ చెప్పంటే ఒక సోషల్ యాక్టివిస్ట్, నాట్ ఓన్లీ అన్ యాక్ట్రెస్. అట్లాంటి ఆవిడ్ని టార్గెట్ చేసి నువ్వు నోరు మోయించి ఇంట్లో కూర్చోబెడదాం అనుకుంటే ఇక అది వీళ్ళ కర్మ, ఎవడేం బాగు చేయలేడు. కానీ ఇప్పుడు ఇక అసలు విషయానికి వస్తే, నేనేం ఆమెను పొగడట్లా, ఆవిడే నాకు తెలియని కూడా తెలియదమ్మా, హేమ గారికి నాకు సంబంధం కూడా లేదు. సినారియో చూస్తుంటే అర్థమవుతుంది కదా అందరికీ. పలానా రేవ్ పార్టీలో హేమ మొత్తం అసలు బెంగళూరులో జరిగే అన్ని రేవ్ పార్టీలకి హేమే కారణం. ఆమె దగ్గరుండి నిర్వహిస్తుంది. ఇంకా రేవ్ పార్టీ అసోసియేషన్ అని ఒకటి పెట్టి దాని యూనియన్ ప్రెసిడెంటే హేమ. డ్రగ్గర్స్ అసోసియేషన్ అని పెట్టి మొత్తం డ్రగ్స్ తీసుకున్న వాళ్ళందరికీ యూనియన్ ప్రెసిడెంట్ హేమ. అట్లా రాశారమ్మా, అది జరిగింది. సరే, ఇప్పుడు మిగతా వాళ్ళు ఇప్పుడు కూడా మాట్లాడుతున్నా ఇదే ఛార్జ్ షీట్లో. ఇంతమంది ఉన్నారని చెప్తున్నావు కదా, వందల మంది. మరి వాళ్ళ పేర్లన్నీ లేకుండా ఛార్జ్ షీట్లో 1100 పేజీలు ఉంటే 1100 పేజీల్లో
హేమ పేరు. హేమ గురించే మాట్లాడుతున్నారు. అంటే ఈ ఛార్జ్ షీట్ మొత్తం హేమ మీదే పెట్టారు. ఇది జరిగింది ఓవరాల్గా. సో ఇంకా ఛార్జ్ షీట్ అనేది బయటికి రాలేదు. ఛార్జ్ షీట్ బయటికి వచ్చినా రాకుండా అసలు అందులో ఏముందో కూడా చెప్తున్నా. ఈవిడ మీద ఎలిగేషన్ ఏం లేదు, తను తీసుకోలేదనే దాంట్లో ఉంది. ఓకే. యాక్చువల్గా ప్రజెంట్ ఇప్పటివరకు అయితే తను తీసుకోలేదనే ఉంది. ఓకే. సరే తను తీసుకోలేదు, తను ఎవరికన్నా ఇక్కడ నుంచి తీసి వాళ్ళకి ఏమన్నా ఇచ్చిందా అన్నట్టుగా ఎవడన్నా రాస్తే అది ఆమె కూడా ఏం చేయలేదు. మరి అంటే నువ్వు తీసుకోలేదని దానికైతే వచ్చింది నిర్ధారణ, అది నిన్ను కింద నుంచి మీదకి స్కాన్ చేస్తే బయటపడింది. ఓకే, నువ్వు ఇవ్వలేదు, ఇక్కడ నుంచి తీసుకొని అక్కడికి ఇవ్వలేదు అంటే అది కూడా తప్పే యాక్చువల్లీ అనే దానికి ఇంకా దాంట్లో లేదు. మరి వాళ్ళ దాంట్లో ఏమన్నా ఎవడన్నా కావాలని ఇరికిస్తాడో లేదో కూడా వేచి చూడాలి. ఇంకా దాన్ని ఇంకేం చేయలేదు. థ్యాంక్ యూ సార్.